ఏలూరు జిల్లా కొల్లేరులో వరద ఉధృతి పెరుగుతోంది. చిన్న ఎడ్లగాడి వద్ద రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో ఏలూరు, కైకలూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. కొల్లేరు వరద ముప్పు తగ్గాలంటే ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. కొల్లేరు ఉధృతితో ఏలూరు జిల్లా కైకలూరు, ఏలూరుకి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం మనం కైకలూరు నియోజకవర్గం చిన్న ఎడ్లగాడి వంతెన మీద ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే కనుక పూర్తి స్థాయిలో కొల్లేరు ఉధృతంగా ప్రవహించడం కూడా మీరు చూస్తున్నారు. విజయవాడకి సంబంధించిన బుడమేరు ఏదైతే ఉందో అది ఉధృతంగా ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చి కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరు నుండి ఉప్పుటేరు ద్వారా సముద్రంకి వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసే పరిస్థితి ఉంటుంది. ఈ ఏలూరు కైకలూరు సంబంధించి ఈ ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆ రోడ్డుని పూర్తిగా పోలీసులు నిలిపివేసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చిన్నెడ్లగాడికి సంబంధించి ఇటు కైకలూరు సైడ్ పోలీసులు ఏర్పాటు చేసిన బార్గేట్లను కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే చిన్న వాహనాలు ఇంచుమించుగా ఏదో ట్రాక్టర్లో మాత్రమే కొంత అనుమతిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించి పూర్తిగా వారు ఆపేసే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఇటు మండవెల్లి పోలీసులకి సంబంధించి ఇక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎవరిని కూడా ఈ చిన్నెడ్లగాడి వాహనాలు రాకుండా నిలుపుదల చేయడం జరిగింది. ఇంచుమించుగా చిన్నెడ్లగాడి కింద ఈ బ్రిడ్జికి కొల్లేరు సంబంధించిన నీరు ప్రవాహం తగులుతుందా అన్నట్లుగా కూడా అంత ఉధృతంగా వెళ్తుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎప్పటి నుండి మీకు ఈ ఉధృతుంది? ఇక్కడ వారం రోజుల క్రితం నుంచి అలాగ ఉంటుందండి. ఎప్పటి నుంచి అలాగా ఎప్పుడు ఇలాగ లేదు, ఈసారి మాత్రం ఇలాగ జరిగిందండి. ఈ పట్టు మాత్రం బుడమేరు వచ్చి కొల్లేరా? అవునండి, బుడమేరు పెద్ద నుంచి అండి. ఇది మా బుడమేరు పినమాక నుంచి ఇలా ఇటు వస్తుంది, ఇది అంతా కలిసి వెళ్తుంది కొల్లేరు. ఇది ఇవన్నీ కలిసి గుడేకలంక, ఆగడాగలంక, అట సైడు అట మన కోటలంక పెద్ద అమ్మవారి గుడి నుంచి అట ఉప్పుటేరులో కలిసిపోద్దండి వాటర్. ఈ నీరంతా ఎగబొంగుతు మీద ఎదురు తగులుతుంది, లేకపోతే నీరు సాబీగా వెళ్ళిపోయేది. ఎందుకు ఎదురుతనేది? ఎందుకు? నీరు కిందకి వెళ్ళే దారి మార్గాలు చాలా వరకు మూసుకుపోయి, ఈ మొలకం చెట్లు అవి కప్పుడు గురబడెక్క ఎన్ని కప్పుడు పోయినాయి. అవి బావి చేసేవారు ఎవరు లేక అవి పూడిపోత మీద నీరు నడవట్ల కిందకి గమ్ముని. ఏంటంటే కిక్కీసు, గురవడక్క, మరి చిన్న చిన్న ఈ మొలకంపలు అవి అడ్డు పడటం వల్ల వాటర్ ఎగతనేసి పైకి పొంగిపోయే వాళ్ళకి కిందకి వెళ్ళదెత్తలా, నడినెత్తలా. అవన్నీ కొంచెం క్లీన్ చేస్తే కనుక ఏమన్నా వాటర్ అంతా కిందకి దిగే ప్రయత్నం చేస్తారు. ఏంటి, ఏమన్నా మీకు సంబంధించి కొల్లేరులో ఏమన్నా గ్రామాలు ఏమన్నా ముంపుకి గురయ్యే అవకాశం ఉందా? ముంపు వస్తుందా? వాటర్ వస్తుందా? ఆల్రెడీ మా ఊరు మునిగిపోయిందండి చాలా వరకు. ఊళ్ళో కవ్వాలంక, చింతపాడు, దెయ్యంపాడు, యాగలమెల్లి ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఊర్లు మొత్తం బాగా మునిగిపోయింది. కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు. ఇక్కడి నుంచి ఎదరించే మొత్తం ఊళ్ళోనే బోట్లో వచ్చేసింది. ఊళ్ళోనే బాగా విపరీతంగా ఉందండి వాటర్. ఏమన్నా కొంచెం బోట్లు అవి పెట్టామంటున్నారు అధికారులు. బోట్లు అయితే ప్రస్తుతానికి ఏమి ఎట్లేదండి, కానీ వాళ్ళే ఆ పక్క ఈ పక్క జనాన్ని కొంచెం ట్రాక్టర్లు ఎట్టి పోలీసులే వాళ్ళే ఒక 20 మందిని అటు ఇటు కొద్ది మంచిగా పంపిస్తున్నారండి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారండి. ఓకే, ప్రస్తుతం మనం కొల్లేరు మీరు చూడొచ్చు ఎంత ఉధృతంగా ఉందనేది. నిండు కుండలాగా కొల్లేరు కనిపిస్తుంది. ఇలా ఉంటే చూడటానికి అంతా బాగుంటుంది, కానీ ఇంకా బుడమేరు ఉధృతి పెరిగినట్లయితే కొల్లేరుకి సంబంధించి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కొల్లేరులో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, పత్తికోళ్ళ లంక, అవన్నీ కూడా ముంపుకి ఆగడాల లంక, ఇవన్నీ ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఉప్పుటేరుకి సంబంధించి అక్కడ ఏదైతే ప్రాబ్లమేటిక్ ఉందో గుర్రపు డెక్క, వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే ఒక జేసీబీ పెట్టారు, ట్రాక్టర్లతో ఆ కిక్కిసా గుర్రపు డెక్కను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో అవాస్తవాలు మానుకోవాలి. పాత వీడియోలు షేర్ చేస్తూ కొల్లేరు పూర్తిగా లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి అని షేర్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇక్కడ చిన్న ఎడ్లగాడి వద్ద, పెద్ద ఎడ్లగాడి వద్ద ఈ ఏదైతే వచ్చే ఉధృతిని బట్టి కొల్లేరుకి ముంపుని డిసైడ్ చేస్తామని కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.